మకర సంక్రాంతి ప్రత్యేకత ఏంటో వివరిస్తారా? సంవత్సరానికి 12 మాసాలు. 12 మాసాలలో ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క అత్యంతమైనటువంటి పుణ్య విశేషం. మాఘమాసము, కార్తీక మాసము, పుష్యమాసము, మరి మార్గశిర మాసము ఇలాంటి పుణ్య విశిష్టమైనటువంటి ఉత్తరాయణ పుణ్యకాలములో విష్ణుకు సంబంధించినటువంటి యొక్క మాసాలు గనక అలాంటి మాసాలలో విష్ణుమూర్తిని ధ్యానం చేసుకుని శివకేశవ సంబంధమైనటువంటి భావం ఉంటుంది కనుక ఈ మాసాలలో మనము విశిష్టత ఏమిటి? సంక్రమణము, మకర సంక్రమ పండుగ రోజున మన పెద్దలందరికీ కూడా యథాశక్తిగా శక్తి ఉన్నవాళ్ళు శ్రాద్ధాదులు ఆచరించి శ్రద్ధగా ఆచరిద్దామని మనస్సులో కలిగిన ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కలిగినప్పుడు కనీసం 7 తరాల వాళ్ళందరూ కూడా తర్పణం చేసి తద్వారా ఆ బ్రాహ్మడు సంతృప్తి పడేట్టుగా కూరగాయ చల్ల చమురు ఉప్పు పప్పు సమస్త పదార్థములు ఇచ్చి కూష్మాండైర్జుహుత ఆ కూష్మాండ దానాన్ని చేసినట్టయితే సంవత్సర కాలంలో కూష్మాండవులో ఎన్నైతే గింజలు ఉన్నాయో అన్ని గింజలు అన్ని దేవతలుగా మారి ఆ కుటుంబానికి ఎల్లవేళల ఆ పండుగ ప్రభావం చేత మళ్ళా సంక్రాంతి వచ్చేంత వరకు వాళ్ళకు కష్టాలు లేకుండా ఆపదలు కలగకుండా సుఖశాంతులతో భోగభాగ్యములతో అష్టైశ్వర్యములతో తులుతూగుతూ ఈ పండుగను అంత ప్రాధాన్యతనిచ్చారు. ఈ యొక్క పండుగ రోజున కూడా అంతటి విశేషం ప్రాచుర్యత మనకు చదువుకున్నదండి. కనుక మనకు జిల్లా ప్రాంతీయంగా చూసుకుంటే వెస్ట్ ఈస్ట్ గోదావరి తణుకు రాజమండ్రి ఇలాంటి జిల్లా వాళ్ళంతా కూడా అత్యంతమైనటువంటి పండుగలలో విశేషమైన పండుగని సంక్రాంతి పండుగ చూస్తారు. కనుక సంక్రాంతి వచ్చిందంటే హైదరాబాద్ ఖాళీ అయిపోతుంది, మొత్తం జిల్లాల వాళ్ళకి వెళ్ళిపోతారు. ఎవరి ఇళ్లలో ఎంత దూరమైన ఖండాంతర దేశాలు ఉన్నా కూడా పండుగ వెళ్ళాలి ఇంటికి పుట్టింటికి అనేటువంటి తాపత్రంతో వెళ్ళుదు ఇలాంటి యొక్క పూజలకు ఇంత పండుగ ప్రాచుర్యతను కలిగించుకొని ఆ పండుగను సంబరాలు వైభవపేతంగా చేసుకుంటారు. అందుకనే దీనికి ఇంత ప్రాధాన్యత ఇచ్చిందని మనకు ప్రమాణంగా చెప్పబడుతున్న తల్లి.